మిత్రులకు, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులకు, ఆర్పిఎస్ నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జూలై 19న గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి నంద్యాలలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి బహుజన ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యావంతులు, మీడియా, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు, పారిశ్రామికవేత్తలు, చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, న్యాయవాదులు, మహిళలకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిస్తూ ఉంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని జూలై 19న రాయలసీమలో చేస్తున్నామంటే, ఇప్పటికే అనంతపూర్ జిల్లాలో గత ఆగస్టు 3న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సత్కరించడం, వారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యొక్క డిమాండ్స్ను వారి ముందుంచాం. అదేవిధంగా గత నెలలో సోషల్ మీడియా రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి మిత్రులకు బహుజన బంధు పురస్కారం అందజేసి వారికి ఈ వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ను వాళ్ళ ద్వారా ప్రమోట్ చేశాం. ఇప్పుడు విద్యావంతులు, మేధావులు సొసైటీలో ఒక క్రీమ్, అంటే వారికి రాజకీయాలతో సంబంధం ఉండదు, సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షను అర్థం చేసుకొని ఆ వివక్ష కోసం పనిచేసేటువంటి బాధ్యతను బహుజన ఉద్యోగులు చేపడతారు అని వారికి బాధ్యత అప్పగించే కార్యక్రమం. గ్రేటర్ రాయలసీమ అంటే 6 ఉమ్మడి జిల్లాలు: ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్. ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన బంధువుల్ని, మిత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు దేశవ్యాప్తంగా 2 అంశాలు మనం చూస్తాం. ఒకవైపు కార్పొరేట్ అభివృద్ధి చెందుతున్నటువంటి కార్పొరేట్ అంటే వారి శాతం కేవలం 0.5% భారతదేశ జనాభాలో. మరొక వైపు సామాన్య ప్రజల యొక్క జీవితంలో ఎలాంటి మార్పు, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఆర్థిక అసమానతలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. సామాజిక అసమానతలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిపాలన అనేది కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు, అంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో చెప్పినటువంటి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ సమన్యాయం గురించి రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చేకి అజెండాని ప్రకటిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి మొదలుకొని సర్పంచ్ వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలని విస్మరించడం అనేది, ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి 2017 సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి ఇదే ప్రాంగణంలో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తా ఉంది. భారతదేశంలో ఎవరూ చేపట్టని సభ అనంతపూర్ నగర నడిబొడ్డున రాజ్యాంగ పరిరక్షణ, అంటే రాజ్యాంగాన్ని ఏంది, పరిరక్షించేది ఏమి అనేది చాలామంది మేధావులకి మనం సభ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ భారత రాజ్యాంగ ప్రతుల్ని, ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చామంటే అది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సాధించిన ఘనతగా మీ ముందు ఉంచుతా ఉన్నాం. ఇంకా సామాజిక న్యాయం అనేటువంటిది ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నా అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనలో సమాజంలో అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు, వాటా దక్కినప్పుడు, అంటే పరిపాలనలో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ఆర్థిక వనరుల్లో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ప్రకృతి వనరుల కేటాయింపులో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పారిశ్రామిక పాలసీ కావచ్చు, అభివృద్ధి మండలి కావచ్చు, ఏదైనా ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం ఉండాలా. అట్ ది సేమ్ టైం ప్రతి కుటుంబము, అంటే ఈరోజు భారతదేశం కుల వ్యవస్థతో నిర్మితమైంది కాబట్టి ప్రతి కులానికి అసెంబ్లీలో, పార్లమెంటులో మాట్లాడే చట్టాల్లో భాగస్వామ్య అవకాశం ఉండాలని ఆ మహనీయుడు భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఈరోజు నిన్ననే ఒక సర్వే చూసాం. భారత పార్లమెంటు 33 మంది పార్లమెంటు సభ్యులు ఎలక్ట్ అయితే, అంటే ప్రజలు ఓట్లు వేసినటువంటి వారు కాదు, వాళ్ళు
దాదాపు 223 మంది ఆస్తులు 24,600 కోట్ల రూపాయలకు వారి భాగస్వామ్యం ఉంది. అంటే 24,000 కోట్లకు ఎదిగినటువంటి వ్యక్తులు మాత్రమే పార్లమెంటులో చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటే వాడు పేదవాని గురించి ఏం ఆలోచిస్తాడు, కార్మికుల గురించి ఏం ఆలోచిస్తాడు, రైతుల గురించి ఏం ఆలోచిస్తాడు, దళిత గిరిజన బలహీన వర్గాలకు ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతాడు? అందుకే ఈరోజు గత 20 సంవత్సరాలుగా చూస్తే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాల రాసేటువంటి బాధ్యత పార్లమెంటు తీసుకుంది, అసెంబ్లీ తీసుకుంది. కాబట్టి వాటిని పరిరక్షించుకునేది ఎవరు? రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు రాజ్యాంగం గురించి తెలియదు, సమానత్వం గురించి తెలియదు, దోపిడీనే అజెండా. వాళ్ళు ప్రజల్ని దోచుకుంటారు, ప్రకృతి వనరుల్ని దోచుకుంటారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవస్థను దోపిడీ జరుగుతోంది. అందుకే ఈరోజు అవినీతి అనేది డైనోసార్ల కంటే పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది సమాజాన్ని మింగేస్తూ ఉంది. అందుకే ఈరోజు బాధ్యత కలిగినటువంటి బహుజన ఉద్యోగులు, బహుజన మేధావులు, బహుజన విద్యావంతులు, ప్రొఫెషనల్స్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి స్ఫూర్తి వల్ల ఈరోజు మనం తెల్ల చొక్కాలు వేసుకొని కనీసం చదువుకోవడంలో అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయితేనేమి ఒక స్థాయి నుంచి మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతా ఉన్నాం. కానీ ఇప్పటికీ వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఉద్యోగస్తుల ఐక్యత. చదువుల తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. కొనసాగిద్దాం. సేవ్ ద రిజర్వేషన్.